పురాతనమైన పాత వస్తువులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే భారతీయ పురాతన వస్తు కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపల్ గడీల్ ప్రసాద్ తెలిపారు. వేములవాడ పట్టణ వివేకానంద హై స్కూల్లో విద్యార్థులకు పాత పురాతనమైన వస్తువులపై అవగాహన కల్పించే విధంగా స్కూల్ యాజమాన్యం భారతీయ పురాతన వస్తు ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అన్నయ్య పురాతన పాత వస్తువుల వాటి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన స్కూల్ ప్రిన్సిపల్ గడీల ప్రసాద్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నరాల శేఖర్, మారం కుమార్, సిరిగిరి రామచంద్రం, నిమ్మచెట్టి విజయ్, ఉపాధ్యక్షులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. My name is Harini. I am from 10th class. I am studying in Vivekananda High School. Today our school gathered here to celebrate, to exhibit about the ancient and modern things. As a part of the occasion, I want to explain about some of these things. As we look at our Asian culture, the people who are lived, they lived without any technology. Nowadays, the technology is developed so much. We are using to reduce our work some gadgets like rice cooker, washing machine, microwave oven, etc. Thank you. Today we are conducted Puratana Vastu Pradarshana, exhibition of antiquities. So all our categories means పురాతన వస్తువులకు సంబంధించిన వెనుకటి కాలంలో, ప్రాచీన కాలంలో వాడినటువంటి వస్తువులు ఈ రోజుల్లో అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. వాటికి నేటి తరానికి, నేటి విద్యార్థులకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాటన్నిటినీ కూడా సేకరించి ఒక ప్రదర్శన ద్వారా అందరికీ దాన్ని చూపించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు మరియు మా విద్యార్థి పోషకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పాఠశాలలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం గల ముఖ్య ఉద్దేశం మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను మళ్ళీ మన తరానికి చూపిద్దామని. ఒకప్పుడు వాడిన వస్తువులు కానీ, ఒకప్పుడు తిన్న పదార్థాలు కానీ, ఒకప్పుడు వాడిన సంస్కృతి వేషధారణ కానీ, ఇవన్నీ మన ప్రజలు ఇవన్నీ మర్చిపోతున్నారు. కొత్త ఫ్యాషన్కి, కొత్త టెక్నాలజీ, కొత్త వాటికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు టెలిఫోన్లు ఉండేవి, ఇప్పుడు వాటి ప్లేస్లో సెల్ ఫోన్స్ వస్తున్నాయి. అంటే దానివల్ల పక్షులకు కానీ, మిగతా వాటికి కానీ రేడియేషన్ ప్రభావం వల్ల ఎన్నో పక్షులు చనిపోతున్నాయి. వీటి వల్ల కలిగే కాలుష్యము ప్రతి ఒక్కటి ఎక్కువే కాబట్టి అప్పటి వాడిన వస్తువులను, అప్పటి వాడిన తరాలను మళ్ళీ ఈ మన ప్రజలకు తెలియజేయాలని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదానికి మన యావత్ భారతదేశాన్ని చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలలోని స్థానిక వివేకానంద స్కూల్లో పురాతన వస్తు ప్రదర్శన స్టూడెంట్స్ పెట్టడం జరిగింది. దానికి ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ, భారతదేశానికి స్వతంత్రం రాకముందు వాడిన వస్తువులను నేటి తరానికి పిల్లలకు తెలియజేయడానికి, పేరెంట్స్కి తెలియజేయడానికి పెట్టిన వస్తు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు స్వతంత్రం రాకముందు వాడిన నాణాలు కానీ, స్వతంత్రం రాకుండా వస్తువులు కానీ, ఇప్పుడు హై టెక్నాలజీ ఉన్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విధంగా ఈరోజు ప్రతి వస్తువును ప్రతి పిల్లోడికి తెలిసే విధంగా ప్రదర్శన పెట్టిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అవి సేకరించడం చాలా కష్టం. నేను కూడా చూడలేని వస్తువులను ఈరోజు చూడగలిగిన నన్ను ఆహ్వానించిన ప్రత్యేక ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి వివేకానంద హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం వారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గడిల ప్రసాద్ అన్న గారు మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా ఒక కొత్తదనాన్ని పిల్లలకు చూపించాలన్న ఒక ఆలోచనతోనే మరి ఈరోజు కూడా 1965 నుండి మొదలుకుంటే 2022
2000 వరకు మరి ఎక్కడైతే మనం వాడిన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఆ కాలంలో మేము చూసినటువంటి వస్తువులను నేటి తరం ఉన్న పిల్లలు మరి వాటి గురించి తెలుసుకోవడానికి చూడడానికి మరి అంత హార్డ్ వర్క్ చేసి ఆ వస్తువులను సేకరించి మరి వివేకానంద హై స్కూల్ యాజమాన్యం వారైతేనేమి టీచర్స్ అయితేనేమి అందులో ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా పాల్పంచుకొని మరి అన్ని ఎగ్జిబిషన్ లాగా ఈ పురాతనమైన వస్తువులను ఇక్కడ సందర్శన పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి వాటిని చూడడానికి పేరెంట్స్తో పాటు మరి గౌరవ కౌన్సిలర్లను కూడా మరి గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు అందరినీ ఆహ్వానించి ఈ స్కూల్ ఒక ప్రత్యేకతను చాటుకున్నందుకు ప్రత్యేకంగా ప్రసాద్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.